హలో డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వ్లాగ్ ఏమంటే మనం అంతా తిరువణమలకి వెళ్తున్నాం అనమాట. సో గిరిప్రదక్షిణ చేసుకోవడానికి అండ్ అలానే దర్శనం చేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు మనకు 11:55 అయితే ట్రైన్ అవుతుంది, డైరెక్ట్ తిరువణమలకి అయితే ట్రైన్ అవుతుంది అనమాట. అండ్ ఎవరన్నా ప్లాన్ చేసుకునే వాళ్ళు తిరువణమలకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి వ్లాగ్ అయితే అవుతుంది. ఎందుకంటే మేము ఎంతో పెద్ద ప్లానింగ్ చేసి సో కొంచెం ఒక రీసెర్చ్ లా చేసి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాము, సో సేమ్ ఇదే ప్లానింగ్ తో. కాకపోతే అప్పుడు 1 డే ప్లానింగ్ అయితే చేసాము. సో ఒక రోజులో వెళ్ళి వచ్చేసాం అనమాట. ఈ రోజు ఇప్పుడు కూడా అంతే, బట్ కాకపోతే మనం రేపు అంటే సాటర్డే మార్నింగ్ అయితే వస్తాము. సాటర్డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం అనమాట అక్కడి నుంచి. సో రెండు ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఈ రోజు నైట్, అంటే ఈ రోజు ఫ్రైడే అనమాట, ఈ రోజు నైటే బయలుదేరడం ఒక ప్లాన్ ఉంది. లేదు ఇంకోటి వచ్చేసి రేపు మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ బయలుదేరే ప్లాన్ అయితే ఉందన్నమాట. రెండు ప్లాన్లు ఏది వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో రెండు వచ్చేసి డైరెక్ట్ ట్రైన్స్. సో తిరువణమల నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో ఏది వర్కౌట్ అయితే అవుతుందో చూద్దాం. అండ్ లాస్ట్ వ్లాగ్ లో సో కామెంట్ అయితే వచ్చింది, బ్రో వాయిస్ బాగా రావట్లేదు అంటే కొంచెం మైక్ ప్రాబ్లం ఉంది, దగ్గర పెట్టుకుని మాట్లాడని చెప్పేసి అని. యాక్చువల్ మైక్ ప్రాబ్లం కాదనమాట. నేను లాస్ట్ 2 వ్లాగ్స్ లో ఏం చేశానంటే మొబైల్ ఓటీజీ కనెక్షన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేయలేదు నేను. సో ఆన్ చేయకుండా డైరెక్ట్ గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మర్చిపోయేసి డైరెక్ట్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో అదైతే దెబ్బ కొట్టింది అనమాట. అండ్ ఫస్ట్ వ్లాగ్ కి నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు కొంచెం నాయిసెస్ ఎక్కువ ఉండే, దానివల్ల ప్లస్ నేను మైక్ కి బఫ్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయలేదు. ఇంకా బండిలో ట్రావెల్ చేస్తున్నాం కదా, దానివల్ల వచ్చిందేమో అనుకుని లైట్ తీసుకున్నాను. అండ్ సెకండ్ బ్లాగ్ కూడా సేమ్ అట్లే వచ్చింది అనమాట. సో మళ్ళీ దాని తర్వాత అర్థమైంది నేను ఓకే ఈ మిస్టేక్ చేశాను అని చెప్పి. మొత్తం చాలా ఎంత ట్రై చేసినా నాకు ఆ నాయిస్ అయితే రావట్లేదు, అంటే మైక్ అయితే యూజ్ అవ్వట్లేదు. ఇంకా దాని తర్వాత మళ్ళీ కొంచెం చూసి ఇది గెలిస్తే మళ్ళీ నాకు గుర్తు వచ్చినప్పుడు ఓకే ఓటీజీ కనెక్షన్ ఆన్ చేయలేదు నేను అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ వన్ మోర్ థింగ్, చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి లింక్స్, అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే అలవాటు పెట్టుకుని వేసేయండి. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా 5 to 10 minutes అయితే స్టార్ట్ అయితే అయిపోతాం అనమాట మేము. సో డార్లింగ్స్, కొన్ని వ్యాపారాల తర్వాత మళ్ళీ ఒక సీట్ అయితే దొరికింది అనమాట. కాకపోతే 400 బొక్క అయితే పడింది. సో వాడు టీసీ మధ్యలో జనరల్కి వెళ్ళే రూట్ లో మా టీసీ ఉన్నాడు అనమాట. వాడు ఒప్పుకొని టికెట్ తీసుకోండి, జనరల్ ఫుల్ గా ఉన్నారు అది ఇది అని చెప్పేసి టికెట్ అయితే తీపిచ్చాడు. 400 బొక్క పర్ పర్సన్. సో స్లీపర్ వచ్చింది. ఆడు మళ్ళీ బెర్తిస్తాడా అంటే బెర్తే లేదు, మమ్మల్ని ఎత్తుక్కొని మీరే ఎత్తుక్కోండి, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఎక్కేసాను అన్నాడు. ఆడ దొరికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఓకే ఫైనల్లీ బర్త్ అయితే దొరికింది. ముగ్గురు పడుకున్నాం అనమాట, సెట్ అయిపోయింది ముగ్గురికి. అండ్ మనం ఇప్పుడు తిరువణమలకి వెళ్ళేసరికి 4 అయిపోతుంది అనమాట. సో 4 కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి టాయిలెట్ చెప్పాక ఫ్రెష్ అప్ అవడం, డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోవడం. సో ఇంకా 4 వరకు అలా ట్రైన్ లో పడుకోవడమే. ఇంకా సో ఫైనల్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళి రూమ్స్ చేసుకొని ఫ్రెష్ అప్ అవడమే. సో రూమ్స్ అయితే తీసుకునేసాం. పర్ హెడ్ 200 అయితే పడింది అనమాట. లగేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇంకా స్నానం చేసుకొని తినేసి బయలుదేరడమే. ఇక్కడ బెడ్ మీద చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఇంకా స్నానం చేసుకొని బయలుదేరడమే. కొంచెం తినాలి కూడా, కొంచెం తినేసి స్నానం చేసుకొని. సో రూమ్స్ వచ్చేసి 200 పడుతుంది. మేము వచ్చేసి ఏదో రెసిడెన్సీ అంట, 100 రూపీస్ ఎస్కే రెసిడెన్సీ. సో 100 రూపీస్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చి ఫ్రెష్ అప్ అవడానికి, అండ్ 100 రూపీస్ వచ్చేసి లాకర్ కి అంటే లగేజ్ పెట్టుకోవడానికి అనమాట. మా ఇక్కడ ఫాల్ట్ యాప్ ఏమైందంటే మేము అనుకున్నది ఒకటి, టీసీ వచ్చి ఫైన్ వేయడం వల్ల 400 బొక్క. యాక్చువల్ గా ఒక దరిద్రుడు వస్తేనే ఒకలాగా ఉంటది, మేము 3 దరిద్రులు కలిసి వచ్చినాం, మొత్తం దరిద్రం కొట్టింది మమ్మల్ని. లక్కున్నాడేమో తప్పించుకున్నాడు, వాడికి భయంకరంగా లక్కు, వాడు రావాల్సింది వాడు తప్పించుకున్నాడు. 3 దరిద్రులు వేసినాం, ఇరుక్కున్నాం బాగా. చెప్పండి గైస్, చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగితే మేము ఆన్సర్ చెప్తాం. ఓకే గైస్, లాస్ట్ టైం బాక్స్కి వెళ్ళాం కదా, ఇప్పుడు మనం నేను జయవర్ధన్ పాటు అరుణాచలంకి వచ్చాం. ఫస్ట్ దర్శనానికి వెళ్ళేసి తర్వాత గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి స్టార్ట్ అయినాం రాజగోపురం దగ్గరికి. ట్రైన్ లో అది ఫాల్ట్ అయిపోయింది మాకు. అది ఏమంతా చెప్పకూడదు గాయస్, ఏం లేదు. ఏమైనా దేవత ఏమైనా చెప్తే నమ్మకండి, అంతా లై ఈజ్ లైయింగ్. ఇంకేమన్నా
మళ్ళీ రెండోసారి మోసపోయినాము బ్రోస్. చెప్పాలని నవ్వచ్చు మై గాడ్ 150 రూపాయలు మొక్క మళ్ళీ సేమ్ కరెక్ట్ గుడి ఎంట్రీ ముందు రిజల్ట్ ఉన్నారు. 10 రూపాయలు ఏమన్నారు. సరే ముగ్గురు ఉన్నాం కదా 30 రూపాయలు ఎత్తిచ్చా. పర్సు అదే పర్సు లాక్కొని పర్సులో 150 రూపాయలు ఎత్తుకొని 30 రూపాయలు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చింది. ఆమె మాకు రిటర్న్ ఇచ్చింది, మేము ఇచ్చింది మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చి 150 రూపాయలు ఎత్తుకునేసింది. అలా రెండో ఫాల్ట్. ఫస్ట్ 10 రూపాయలు ఇచ్చేసి ముగ్గురు ఒక్కొక్కరు 10 రూపాయలు. ఫస్ట్ 1200 ఫాల్ట్, ఇప్పుడు 150 ఫాల్ట్. మాకు ఫాల్ట్ లే గైస్, మొత్తం ఈరోజు అంతా ఫాల్ట్ అవుతున్నాయి. ఎందుకు ఎట్లా అవుతుంది అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అది మ్యాటర్. చెప్పాను కదా ముగ్గురు దరిద్రులు వచ్చాం కాబట్టి మాత్రం దరిద్రం డిజర్వ్ అయ్యే మేము ముగ్గురు. 150 రూపాయలు బొక్క మళ్ళీ గుడిలోకి రాగానే. ఇంకా మళ్ళీ మధ్యలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఉంటారు, ఎంత స్కామ్ వేస్తారు ఏం అర్థం కావట్లేదు. సో అయిపోయింది దర్శనం, 1 hour లో అయిపోయింది దర్శనం. లాస్ట్ టైం ఇదే దర్శనానికి 7 గంటలు కూర్చున్నాం మేము. హాఫ్ అన్ అవర్ మేము అక్కడి నుంచి వచ్చి నడుచుకొని వెళ్ళి అట్లా ఇట్లా వచ్చేది. 1/2 hour బట్టి ఇక్కడ లోపల పోయడానికి 1/2 hour, మొత్తం 1 hour లో అయిపోయింది. సో ఇంకా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడమే. సో చాలా బాగా అయింది. 2 సార్లు వినాం మేమైతే. దీంట్లో లక్ ఉంది, నేను అదే చెప్తాను కూడా. దీంట్లో లక్ ఉంది, మీతో అన్ని ఫాల్ట్ ఆఫర్లు అయితే జరిగినాయి. దర్శనం అయితే జరిగింది, ఫుల్ హ్యాపీ. ఇంకా వెళ్ళి గిరిప్రదక్షిణ చేయడమే. సో మళ్ళీ గిరిప్రదక్షిణలో కలుద్దాం. అందరూ మాట్లాడుతున్నాం, మనోడు ఈసారి జోష్ లో వస్తాం. గిరిప్రదక్షిణ మొత్తం లవ్ ట్రాక్ లో ఉన్నాడు బ్రో. అసలు ఏం లేదు నాకు, ఏంది లవ్ ట్రాక్ అంటే బ్రో. కాబట్టి మా అమ్మ చూస్తుంది బ్రో, కొట్టది బ్రో మా అమ్మ, గమ్ముండి బ్రో. ఇంకా గిరిప్రదక్షిణలో కలుసుకున్నాం మొత్తం. దీనిలో కటింగ్ అంతా ఏం లేవు, డైరెక్ట్ పోసింగ్ ఏమంతా. అయ్యా సరే రన్నింగ్ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడే. సో 6:45 ఎగ్జాక్ట్గా 6:45 గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాము. సో ఇక్కడ గోపురం దగ్గర వెళ్ళేసి రాజగోపురం దగ్గర టెంకాయ కొట్టుకునేసి కర్పూరం ముట్టించేసి టెంకాయ కొట్టుకునేసి స్టార్ట్ చేసాం అనమాట. ఎంతసేపు పడుతుంది చూద్దాం. ఇక్కడ నుంచి మొత్తం 14 kilometers మనం నడిచేదానికి ఎంతసేపు పడుతుంది చూద్దాం. అండ్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు అప్డేట్ అనమాట. సో ఒక 5 kilometers ఒకసారి అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ మళ్ళీ మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గిరిప్రదక్షిణ అయిపోయింది, అక్కడ మెయిన్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడికి వచ్చి ఆపరు, మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడే ఆపాలన్నమాట. సో రాజగోపురం దగ్గర స్టార్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి సో ఆపేయాలన్నమాట. సో ఇది రూల్. సో ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ రష్. సో పౌర్ణమికి వచ్చాము కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మధ్యలోనే వెళ్ళిపోయాము. అప్పుడు మాకు తెలియని కూడా తెలియదు. సో ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం. సో తెలుసుకొని వచ్చాము ఈసారి. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 7 hours దర్శనానికి మాత్రమే పట్టింది కాబట్టి లాస్ట్ టైం కూడా గిరిప్రదక్షిణ చేయలేదు. సో ఈసారి 2 కవర్ చేద్దాం అనుకున్నాం. అండ్ లక్కీలీ దర్శనం మాకు 1/2 hourలో అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1/2 hour కూడా పట్టి ఉండదు, ఇంకా తొందరగా అయిపోయింది. మేము అలా స్లోగా నడుచుకుంటూ వచ్చి మధ్యలో చెప్పాం కదా, సో 150 రూపాయలు స్కామ్ అయిందని చెప్పేసి ఇవన్నీ చూసుకొని నవ్వుకుంటూ వచ్చి ఫొటోస్ తీసుకొని సో అలా ఒక 1 hour అయితే అయింది. లేకపోతే ఇంకా ఫాస్ట్గా అయిపోయేది. సో ఇది మ్యాటర్. ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట. ఫాల్ ట్యాపర్ నెంబర్ 3 మీరే చెప్పు గాయ్స్. ఆడాలి ఇక్కడ ఒక సెకండ్ ఆగు, కరెక్ట్గా వస్తుంది ఇది. 7 kilometers తిరిగి మసాజ్ చేసుకున్నాడు గాయ సీడు బుల్షీట్ గాయ. எல்லாருக்கும் வணக்கம் தான். எல்லாருக்கும் வணக்கம். நான் தான் செந்தில். ఇంక నుంచి ఏమంటా డైలాగ్ మర్చిపోయా గాయస్, డైలాగ్ మర్చిపోయా గాయస్. ఇంక నుంచి నేను తమిళ గాయని. ఐఎమ్ సెందిల్ అన్నా, ఒక టీ కొడిங்க गाइस. सी दैट गाय. पार्दो क्या हुआ तुमको?
कुछ कुछ होता है क्यों हुआ वो परिस्थिति? That's why don't see girls. If you see girls, you get